అది వద్దాం అనుకున్నాను. అందుకు ఇలా వచ్చాను. ఒక 2 రోజుల క్రితం నేను ఒక సేవకుల సదస్సుకు అటెండ్ అయ్యాను. తర్వాత సేవకు చెప్పిన మాట ఏంటంటే, మీరు వీలైనంత వరకు 100% అది మీరు కొత్త నిబంధనలోకి రండి. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళండి. పాత నిబంధనకి వెళ్ళండి. ఏదైనా చెప్పండి, ఎలాగైనా చెప్పండి. ఇది ఆజ్ఞ కాదు, కంపల్సరీ కూడా కాదు. మళ్ళీ అట్లా కూడా వీళ్ళంతా మీ కన్సర్న్ అలా అవసరండి ఆయన మాట ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాటను గౌరవించి దేవుని మాటగా తీసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళండి అది చెప్పాడు. 100% ఇదే చేయండి అని కూడా చెప్పలేదు. అలా పెట్టండి, మనసులో పెట్టండి అనే మాట చెప్పాను. సేవకుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని నేను గ్రహించి దానిని నేను తీసుకున్నాను. అది పాటించాలి అని ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మాకు సమయం చాలా తక్కువ. నేను 12:10కి ముగిస్తాను. 12 అనుకోవడం మా టైం. నా వాచ్ ప్రకారం మీ వాచ్ 5 నిమిషాలు ముందు అనుకుంటాను. సరే, ఇక్కడ ఒక మాట 3వ వచనంలో 3వ లైన్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అనుగ్రహించను అంటే అది జరిగిపోయిందని అంటే అనుగ్రహిస్తాడు, అనుగ్రహించబోతున్నాడు, అనుగ్రహించాడు అనే దానికి అర్థాలు ఉన్నాయి. అనుగ్రహించను అంటే ఇచ్చివేశాడు, అయిపోయింది, అది అయిపోయిన మాట అన్నమాట. అంటే దేవుడు మనల్ని ఆత్మ సంబంధంగా ఆశీర్వదించాడు అని ఆయన చాలా కళాఖండిగా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఈనాడు ఎక్కడికి వెళ్ళినా మన సంఘాల్లో కొంతమంది వ్యక్తుల జీవితాల్లో బ్రతుకుల్లో ఒక నిరాశ, ఒక ఆలోచన ఏంటంటే మాకు ఆశీర్వాదం లేదేమో, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు, ఎందుకు మేము ఇలా ఉన్నాము అనే పరిస్థితుల్లో ఉన్నాం. అంటే వారి ప్రక్కన ఉన్నటువంటి పొరుగు వారిని చూసుకోను, పొరుగు ఇంటి వారిని చూసుకోను, లేక ఎక్కడ కూడా ఉన్నా నమ్మిన నమ్మకపోయినా వారందరినీ బట్టి ఈ భూలోక సంబంధమైన పరిస్థితులను చూసుకొని అప్పుడు దేవుడు మమ్మల్ని దీవించగలేమో, అసలు మేము దీవించబడిన వారు కాదేమో అని అనుకుంటున్నాను. అలాంటి వారిని బలపరచడం కోసం లేదు, మనం ఆశీర్వదించబడిన వారమే. ఒక వ్యక్తి ఒక 5 అంతస్తుల మేడ లేదా 10 అంతస్తుల మీద కట్టుకొని ఉండవచ్చు. అది ఆశీర్వాదం అవును కాదో తెలియదు, కానీ మనమైతే మనకు ఆశీర్వదించబడిన వారమే. అంటే ఎవరైతే క్రీస్తు యేసునందు వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పనుల్లో చేస్తూ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, సంఘంలో ఎదుగుతున్నారో, వారు అందరూ కూడా ఆశీర్వదింపబడిన వారే అని ప్రోత్సహించడం కోసం, బలపరచడం కోసం ఈ మాట నేను తీసుకోవడం జరిగింది. అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు చేసిన ప్రయత్నం కూడా అదే. ఆయన చేసిన కృషి యాక్చువల్గా బైబిల్ విభజన నేను చెప్పాలని ఈ పత్రికలో చాలా పత్రికలు ఉన్నాయి. 45 గలతీ రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, వీటిని చాలా పత్రికలు అంటారు. యేసు ప్రభు వారిని గురించి ప్రకటించడం ద్వారా, యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడం ద్వారా అపోస్తలుడైన పౌలు గారికి దక్కిన గౌరవం, ప్రతిఫలం ఏమిటి అంటే ఆయనను చెరసాలలో బంధించడం. సువార్త ప్రకటించిన దాన్ని బట్టి ఆయన చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడిన తర్వాత ఆయన బాధపడాలి. నేను ఎలా విడిపోబడాలి అని ఆలోచన చేయాలి. నాకు బెయిల్ తెచ్చి వాళ్ళు ఎవరు అని ఆలోచన చేయాలి.
నా గురించి ఆలోచన చేసేవారు ఎవరు, నా దగ్గర గురించి పలకరించేవారు ఎవరు, లేక నాకు టిఫిన్ పంపించేవారు ఎవరు అని ఆలోచన చేయాలి. జైల్లో ఉన్న ఆయన కూర్చొని, జైల్లో ఉన్న ఆయన నాలుగు ఉన్నది కూర్చొని బయట ఉన్న సంఘం గురించి ఆలోచన చేస్తున్నాడు. సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి ఆలోచన చేస్తూ ఆ సంఘ విశ్వాసులను బలపరుస్తూ ఈ మాటలు ఈ పత్రిక రాయబడింది. కొన్ని పత్రికలు కొన్ని మాటలు ఆయన పెట్టి రాశారు. తెస్సలోని రాసిన పత్రికలో నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఉండవాలండి అని బలపరుస్తూ ఆ మాట రాశారు. ఈ ఎఫెసీ సంఘం లేదా పట్టణంలో అర్తిమై అనే దేవత ఆరాధన జరుగుతుండేది. చాలా భయంకరమైన విగ్రహాలతో కూడిన ఆ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించగా, ఆయన సేవ చేయగా కొద్దిమంది ప్రభుత్వం నమ్ముతున్నారు. చిన్న గుంపు ఆ గుంపును ఏర్పాటు చేసి ఆయన సేవ జరిగిస్తున్నాడు. ఈ రోజు ఆయనను అరెస్ట్ చేశారు. తీసుకెళ్లి జైల్లో బంధిస్తే, అయ్యో వారు మరలా వాక్యం వారికి అందకపోతే వారు ఏమైపోతారేమో, వారి లోకంలో కలిసిపోతారేమో, వారు అవిశ్వాసంలో పడిపోతారేమో. ఒకవేళ మా పాస్టర్ గారే ఇబ్బందులు పడ్డాడు, మాకు స్వార్థ ప్రకటించిన మాకు యేసుని గురించి తెలియజేసిన ఆయనకే కష్టాలు వచ్చినాయి, ఇంకా మా పరిస్థితి ఏమిటి, ఇంకా మమ్మల్ని ఎప్పుడు ఆశిస్తారు, మమ్మల్ని ఎవరు పంపిస్తారు, ఇక ఏమి అనుకుంటారో మీరు అని, లేక మా పరిస్థితులు ఏంటి అని వాళ్ళు బాధపడతా ఉంటారేమో అని చెప్పి ఆలోచన చేసి ఆయన ఈ ఉత్తరం రాయడం అనేది జరిగింది. ఈ ఉత్తరం రాయడం జరిగింది. ఆయన చెరసాలలో ఉండి, ఆయన కష్టాల్లో ఉంటూ ఆయన సంఘాన్ని బలపరిచి రాశాడు. నిన్న మధ్యాహ్నం 12:30 ఆ టైంలో నేను వెంకటేశ్వర బ్రదర్ దగ్గరికి వెళ్ళాను ప్రార్థన చేస్తాను. వాళ్ళు వెళ్ళినట్టు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఇందాక నేను రమేష్ అనే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడన్న, మాకు చాలా హ్యాపీగా అనిపించింది అదన్న. ఆ మాట నాకు మాట గుర్తొచ్చింది. పౌరు నాడు చెరసాలలో ఉన్నాడు, పౌరు వాడు ఇబ్బందులు ఉన్నాడు, కానీ సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఆ సంఘం కూడా బాధలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నారు పరిస్థితులు, కానీ ఆయన బలహీనత వైపు చూడకుండా బలహీనతలో ఉన్న వారిని బలపరచడానికి ఆయన ప్రయత్నం చేశారు. బలహీనతలో ఉన్న వారిని బలపరుస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వారిని ధైర్యపరుస్తా ఉన్నాడు. అంటే క్రైస్తవం అంటే ఇదే. ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం, మనం మన వైపు, మన బాధల వైపు, మన కష్టాల వైపు చూసి మన బలపడంగా మన పొరుగులో ఉన్న వారిని చూస్తూ వారిని బలపరచడం, వారిని పరామర్శించడం, వారి కోసం ప్రార్థించడమే క్రైస్తవ్యం. ఇది ఈ పత్రికల్లో పౌలు గారిలో మనం చాలా చూడగలం, నేర్చుకోగలం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో మొత్తం 5 అధ్యాయాలు 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో నుంచే ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు, మరికొన్ని అధ్యాయాలు కొన్ని విషయాలు చూద్దాం. అంటే బైబిల్ అంతా చూస్తే చాలా చెప్పొచ్చు, ఒక 100-200 ఆశీర్వాదాలు చెప్పొచ్చు. అలా కాకుండా కొన్ని విషయాలు చెప్తాను. అంటే నేను ఏమని అనుకున్నా అంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏమిటి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది చూద్దాం. అది ప్రశ్న అయితే దానికి జవాబుగా ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అది 4 వైపు కలిసి ఉంటాయి చూడండి. 5 దేవుడు కరుణ సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఈ 5వ వచనం మొదటి వచనం 2 ఒకే విధంగా అనిపిస్తాయి. ఇది చెప్పిన వాడనే మళ్ళా చెప్తాడు, మనం ఎక్కువ చెప్పడం ఈ 1వ వచనాన్ని పంపుతాం. చూడండి 1వ వచనంలో మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఇక్కడ చెప్పబడిన మాట కూడా క్రీస్తుతో కూడా బ్రతికించారు. చెప్పిన మాటే 2 సార్లు చెప్పారు. మనమందరము ఆరాధన చేస్తూ ఉంటాం,
ఎప్పుడు పలుకుతూ ఉంటాం. క్రైస్తవ ప్రపంచానికి బాగా తెలిసిన పదాల్లో ఆంగ్లంలో ఇదొక పదం. మనమందరము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. అయితే క్రీస్తు మనను బ్రతికించాడు. మనమందరం పాపం, ఏ భేదం లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోగా ఉన్నారు. రోమ 6:20 ఏదైనా పాపం అన్నా చూడండి, రోమ 6:23 పాపం వలన వచ్చు జీతం మరణం. ఏదైనా పాపం వలన వచ్చు జీతము అంటే మనందరం పాపం. మన పాపానికి ప్రతిఫలం ఏంటంటే మరణం. అంటే ఇది ఏ మరణం? రెండవ మరణం అని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 21:8. ప్రకటన గ్రంథం 21:8 చూడండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహీనులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు కుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. ఈ మరణాన్ని గురించి అక్కడ చెప్పబడిన విషయం. అంటే ఒక మనిషి పాప అయితే ఎవరు ఏ పాపంలోనే ఉంది ఆ పాపాన్ని బట్టి మరణించవలసిందే. అది అగ్నిగుండం లేదా నరకం. అది రెండవ మరణం అన్నారు. అంటే మనం అందరం కూడా ఆ అగ్నిగుండానికి పాత్రమై ఉన్నాం. ఆ అగ్నిగుండాన్ని రుచి చూడవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుడు తన మహా కృప చూపించి, తన మహా కరుణ చూపించి, 5వ వచనంలో ఆయన కరుణా సంపన్నుడై ఉండి, ఆయన ఆ కరుణా సంపన్నుడై ఉండి తన మహా కృప చేత మనల్ని రక్షించాడు. అంటే మనము రక్షించబడ్డా. నేను ధ్యానం చేస్తూ నేను రాసుకున్న మాట ఏంటంటే పాప విముక్తి చెందాము. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే ఎవరైతే పాప విముక్తి చెందారో, ఎవరైతే ఈ పాపము నుండి, ఈ అపరాధం నుండి రక్షించబడ్డారో, నరకం నుంచి కాపాడబడ్డారో వీరు ఆశీర్వదింపబడిన వారు. వీరు అంతే. ఇప్పుడు మనకు కొద్దిగా శక్తి రావాలి మాట్లాడగా. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే పాపం నుండి విమోచించబడ్డారో, క్రీస్తు రక్తం చేత కడగబడ్డారో వీరు ఆశీర్వదింపబడిన వారు. అబ్రహాం గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆదికాండం 24:1 మా యజమానుని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు. గొడ్లు, గేదెలు, పశువులు, వెండి, బంగారం చేత గొప్పగా ఆశీర్వదించాడని తెలిపాడు. లోతును కూడా అట్లానే ఆశీర్వదించాడు. యాకోబును కూడా అట్లానే ఆశీర్వదించాడు. ఊజు దేశంలో ఉన్న యోగును కూడా దేవుడు ఆ దేశంలో ఆయనే సంపన్నుడు దీవించాడు. ఇది భౌతిక సంబంధమైన దీవెన. వారందరూ ఆత్మీయులే, వారందరూ పరిశుద్ధులే, వారందరూ దేవుని చేత నడిపింపబడిన వారే. ఒకటి ఏదైనా లోతులు అదీదైనా కనబడినా కానీ కొత్త నిబంధనలో నీతిమంతుడైన లోతు అని కనబడతారు. దేవుడు వీటిని దీవించాడు, భౌతికంగా ఆశీర్వాదకరంగా కూడా చేశాడు. అయితే ఈ రోజున మనకున్న చెప్పే కదా, ఎక్కడికైనా చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాలు ఉన్న డౌట్, ప్రశ్న, ఒక నిరాశ, ఒక నిస్పృహ ఏమిటంటే మాకు దీవెన లేదా, మేము దీవించబడలేదేమో అని అనుకుంటున్నారు. వారికి చెప్పే మాట ఏంటంటే నువ్వు దీవించబడిన వాడివే. కారణం నువ్వు పాపము నుండి విమోచించబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నువ్వు ఆశీర్వదింపబడిన వాడివే. దేవుడు మనల్ని రక్షించాడు. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తారు. 2వ అధ్యాయం 11వ వచనం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అంటే క్రీస్తుకు మానవుడు దూరంగా ఉన్నాడు. తన పాపాన్ని బట్టి, ఆయన అవిధేయతను బట్టి. మనకు తెలుసు ఆదికాండం 3వ అధ్యాయము 23-24 వచనాల్లో ఏ దేవుడైతే ఏదేది తోటలో పెట్టాడో మానవుణ్ణి, ఆ మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, తను తప్పు చేసినప్పుడు, పాపంలో పడిపోయిన దేవుడు చూసి ఆ ఏదేది తోటలో నుండి ఆదామును దూరంగా పంపించి వేశారు. అక్కడ ఏమంటుందంటే గెంటి వేసెను, పంపి వేసెను అనే పదం. గెంటి వేయడం అన్నా, పంపి వేయడం అన్నా. ఇప్పుడు ఏమైంది, వారు దూరం అయిపోయారు. వారి మధ్యలో ఒక అగాధం ఏర్పడింది. ఇది పాపం, అది చీకటి. దేవుడు ఇక వచ్చి మనుషుల్ని పట్టుకోలేనంతగా ఈ మనుషుడు దేవునితో సహవాసం చేయడానికి వీలు లేకుండా పోయింది. మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఒక ఆదాముకే కాదు, ఈ రోజు వరకు ప్రతి మనిషికి దేవునికి అదే సంబంధం ఉంది, దూరమే ఉంది. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం ఆయన విడిచిపెట్టకూడని బాధ్యతను తల ఎంచుకోనక, ఆయన సర్వాధికారి అయ్యింది, దేవుడై ఉండి, ఆయన అత్యున్నత సింహాసనంపై ఆశీనుడై ఉండి తన సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి దేవునికి మనకు మానవులకు మధ్యలో ఉన్న దూరాన్ని తీసివేసి ఆ అడ్డుతెరను తొలగించి ఇద్దరిని ఏకం చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒకడు దూరస్తులమే, కానీ ఇప్పుడు మనం రక్షించబడిన తర్వాత ఏమైపోయాం, సమీపస్తులం అయిపోయాం, ఏకమైపోయాం. అంటే దేవుడు రక్షించాడు, అంత మాత్రమే కాదు, దగ్గరికి కూడా చేర్చుకున్నాడు. మనం ఇప్పుడు యేసుక్రీస్తు సమీపస్తులమయ్యాం. ఆయన వచ్చినా లేక మనం ముందు వెళ్ళినా మనం ఎక్కడ ఉంటామంటే రేపు ఆయన గుడి పార్శ్వం ఉంటాం, ఆయనతో ఉంటాం, ఆయన దగ్గర ఉంటాం. ఆయన దగ్గరగా ఉండే ఆధిక్యత, భాగ్యం నీకు దక్కిందంటే నువ్వు గొప్పవాడుగా చిన్నవాడుగా కాదు, ఆయన పక్కలో ఉన్నావు అంటే, ఆయనతో కలిసి సహవాసం చేస్తున్నావు అంటే, ఆయనతో కలిసి జీవిస్తున్నావు అంటే పరలోక రాజ్యంలో నీకంటే గొప్పవాడు ఎవడు ఈ భూలోకంలో లేదు. ప్రస్తుత పరిస్థితిని చూసి ఇప్పుడు ఈ క్షణాన్ని చూసుకొని మనము బాధపడుతుంటాం. కాదు, ఇదిగో కొద్ది రోజులు ఆగితే, కొంత సమయం ఆగితే మన స్థితి మారుతుంది, మన స్థాయి మారుతుంది, మన హోదా మారుతుంది. అసలు మన తరలంటే ఈ లోకంలో ఎట్లా ఉన్నా, ఈ లోకంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఒక రోజు వస్తుంది, ఆ రోజున సదాకాలం యేసుగా ఉంటాం. అది భాగ్యం. అందుకే మనం ఆశీర్వదింపబడిన వారమే. ఎంత మాత్రం కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసుకొని మాకు దీవెన లేదేమో, ఆశీర్వాదం లేదేమో అనుకుంటున్న వాళ్ళారా, ఈ మాటల చేత మనము బలపరచబడడానికి దేవుడి వాక్యాన్ని మన కోసం రాయించి ఉంచాడు. ప్రియులారా, తర్వాత చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. ఇదే 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరక పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారిని. మనల్ని యేసుక్రీస్తు ఏం చేశాడంటే దేవుని ఇంటి వారిగా చేశాడు. అంటే నువ్వు ఎవరయ్యా అంటే, ఎవరైనా వచ్చి ఆయన ఆమె ఎవరంటే అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆయన దేవుడి ఇల్లు, ఆయన దేవుడి ఇంటిగా చేశాడు. దేవుని ఇల్లు, దేవుడి ఇల్లు. ఆయనలో దేవుడు ఉన్నాడు, ఆయనలో దేవుడు నివసిస్తున్నాడు. ఆయన హృదయంలో ఆయన పరిశుద్ధంగా చేశాడు దేవుడు.
కాబట్టి అక్కడ దేవుడు నివాసం చేస్తున్నాడు. అది దేవుని ఇల్లు అయితే మనం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరము దేవుని ఇంటి వారిగా ఉన్నాం. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు. మనల్ని ఆయన ఇంటి వారుగా చేసుకున్నాడు. అంటే రక్షించాడు, అంత మాత్రమే కాదు, సమీపస్తులుగా చేశాడు, అంత మాత్రమే కాదు, ఆయన ఇంటి వారిగా చేసుకున్నాడు. ఇంకా కింద ఉంది 22వ వచనంలో ఏమంటే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండటకు కట్టబడుతా ఉన్నాడు. కట్టబడుతా ఉన్నాం. ఇంకా 1 కొరింథీ పత్రిక 3:9లో మనము దేవుని గృహమై ఉన్నాము అని మాట్లాడారు. మనము దేవుని గృహం, దేవుడు నివసించే నివాసం, దేవుడు ఇల్లు అని మనం గుర్తుపెట్టుకుంటే ఒక్కోసారి ఎవరైనా పెద్దోళ్ళు, ఎవరైనా ఒక అధికారం కలిగిన వారు, హోదా కలిగిన వారు ఒక్కసారి ఒక 5 నిమిషాలు మన ఇంటిలోకి వచ్చి లేక మన గడప దొరికేకపోతే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాం, ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఈరోజు మా ఇంట్లోకి వార్డు మెంబర్ వచ్చి వెళ్ళాడు, కౌన్సిలర్ వచ్చి వెళ్ళాడు, ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళాడు అని చెప్పుకుంటాం కదండి. అట్లా దానికే అంత గొప్పగా ఫీల్ అయితే, అంత గొప్పగా చెప్పుకుంటే అసలు నాలో క్రీస్తు నివసిస్తున్నాడు, నేను క్రీస్తుకు నివాసంగా ఉన్నాను, క్రీస్తుకు గృహంగా ఉన్నానంటే ఇది ఇంకా ఎంత భాగ్యం! ఇది కాదా ఆశీర్వాదం? ఇది బ్లెస్సింగ్ కాదా? ఇది దీవెన కాదా? మరి ఇది దీవెన అయితే మనం ఎందుకు ఇంకా నిరాశ చెందాలి? మనం ఇంకా ఎందుకు బాధపడాలి? ఎందుకు ఈ లోకం వైపు చూస్తూ, ఈ ఇరుగు పొరుగు వారి వైపు చూస్తూ, ఈ లోకంలో గొప్ప వారిని చూస్తూ మనం బాధపడవలసిన అవసరం లేదు. మనం ఎవరు అంటే ఏం చెప్పాలంటే అక్కడ ఈరోజు ఇంత వాక్యం ప్రకారం నేను క్రీస్తుకు గృహమై ఉన్నాను, నేను క్రీస్తుకు సమీపస్తుడమై ఉన్నాను, నేను క్రీస్తు చేత రక్షింపబడిన వాడిని ఉన్నానని ఇలా చెప్పగలగా. ఇలా చెప్పగలను. ఇంకొక మాట కూడా నేను చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. కృప ఇవ్వడం అంటే ఏంటంటే, కృప అంటే మనకు తెలిసిన పదం, దాని అబ్రివేషన్, క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చిన ఒక అబ్రివేషన్ ఏంటంటే ఉచితంగా క్రీస్తు చేత ఏ విలువ పెట్టకుండా మనం ఆయన దగ్గర పొందుకున్నదే కృప. అంటే అది రక్షణ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, క్రీస్తు ద్వారా మనం ఏమి చెల్లించకుండా, మనం ఏమి ఇవ్వకుండా ఉచితంగా పొందుకున్నది, దేవుని ద్వారా పొందుకున్న దాన్ని కృప అంటారు. ఇంకొక వర్షం కూడా ఉంది. అదేంటంటే మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం కదండి, నా ఇల్లు మంచి కలవంటే దేవుని కృప అంటుంటుంది. నా బాధలో ఉండి కూడా ఇంత ధైర్యంగా ఉన్నావు అంటే దేవుని కృప అన్నా అంటుంటారు కదా. ఆ కృపలలో ఒక కృప ఏంటంటే దేనినైనా భరించడం, దేనినైనా భరించడం అనేది కూడా కృప. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడం అనేది కూడా కృపే. ఆ కృప లేకపోతే నువ్వు బలహీనపరచబడిపోతావు. నీ వైపు చూసుకుంటే, నీ బాధల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు. అలా కృంగిపోకుండా బలంగా ధైర్యంగా ఉండడం అనేది కూడా కృపే. ధైర్యంగా ఉండడం అనేది ఈ పరిస్థితులు, ఈ ఇబ్బందులు, ఈ బాధల వైపు చూడకుండా ఆ బాధలు భరించడం, కష్టాన్ని భరించడం. మనకు అపోస్తలుడైన పౌలు గారి గురించి తెలుసు అన్నమాట. ఆయన 2 కొరింథీ పత్రిక 12:9లో ఒక ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు నా కృప నీకు చాలును అంటాడు. 2 కొరింథీ పత్రిక 12, నేను ఇప్పుడు బలహీనుడును. 2 కొరింథీ పత్రిక 12:9, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలను నిందల
ఆ, ఆ, బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను అంటాడు. కానీ 9 నేను పంచదిగాను కదా. ఆ, ఒక వ్యక్తి ఈ బాధల్లో ఉన్న వ్యక్తి, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి సంతోషించే ఆ బలం, ఆ ధైర్యం అనేది కూడా కృపే. ఇక్కడ పౌలు గారు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఏది? బలహీనతలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవం. ఆయన చెప్పాడు బలహీనత, నింద, ఇబ్బంది, హింస. ఏదైనా రాని, నింద రాని, బలహీనత రాని, ఇబ్బంది రాని, హింస రాని, ఉపద్రవం ఇలా ఏదైనా రాని, కానీ సంతోషించడమే. ఇదే కృప. అయితే ఆయన తన జీవితంలో చాలా మంది నేను విన్నది నా దృష్టికి వచ్చినది, ఆయనకు కడుపు నొప్పి ఉండాలి, ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాడు. ఆ కడుపు నొప్పి కోసం ప్రార్థన చేసినప్పుడు నా కృప నీకు చాలులే అన్నాడు 9 వచ్చినప్పుడు. కానీ వేరే ఒక పెద్ద సేవకుడు ఇంకొక మాట చెప్పాడు ఏంటంటే, అయ్యా అసలు ఆయన మార్పు పొంది ఎట్లారంటే, ఆయన గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి దేవుడు అతనికి ఒక వెలుగు కలిగించగా తన కన్నులలో నుండి ఆ పొరలు రాలిపోయాయి. చాలా మంది అతిశయము, గర్వము, పాపస్ లేకుండా ఉండడం, ఇవన్నీ పోయినాయి అంతటితోనే వర్ణిస్తారు. స్పిరిచువల్ మంచిదే, కానీ ఆ భౌతికంగా కూడా పొరలు రాలినాయి. అక్కడి నుండి అతనికి కళ్ళ చెప్పు ఉంది, నీరు కారుతా ఉంటది. ఒక్కోసారి స్పష్టంగా ఏది కనబడదు. ఈ పరిస్థితుల కోసం ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు కంటి ఆపరేషన్ చేయలేదు, స్పష్టమైన కాలం ఇవ్వలేదు. ఆ బలహీనత అక్కడే ఉంచి నా కృప నీకు చాలే, నువ్వు కొనసాగుతా ఉండు, నీరు కారని, నీకు కారకపోని, కళ్ళు కనపడకపోని, ఏమన్నా కానీ నేను నీకు ఆత్మశక్తి ఇస్తుంటా కదా. ఎప్పుడు కావాల్సిన బలం అప్పుడు ఇస్తుంటా, ఎప్పుడు కావాల్సిన శక్తి అప్పుడు ఇస్తుంటాను. నేను ఓదార్చుకుంటాను, నేను ధైర్యపరుస్తుంటాను, నేను బలపరుస్తుంటాను. ఇక ఆ పురాత నీకేం పడి, ఆ నీళ్ళకేం పడి, లేక ఆ కడుపులోకేం పడి, ఆ కట్టి చంపుతో నీకేం పడి, నేను ఆనందిస్తుంటాను. ఎప్పుడు కావలసిన సప్లై అప్పుడు నీకు ఏది కావాలి నేను అందిస్తా ఉంటా కదా. నేను సాగు నువ్వు ఏది కోరమాకు, అంటే ఏది అడగమాకంటే నువ్వు స్వస్థపరచమని అడగమాకు అంటున్నాడు ఇంటి కదా. మనము అన్నాడు కంఠాంతం చేయాలన్నా, ఎల్లుండి కంఠాంతం చేయాలని అనుకుంటా కదండి. ఎందుకంటే నాకు కంటి ఆపరేషన్ చేయబడలేదు, కంటి జబ్బుతో అట్లనే ఉన్నాడు. ఆయన స్వస్థత ఇవ్వలేని దేవుడు. ఆయన ద్వారా అనేక మంది బాగుపడ్డారు, ఆయన ద్వారా అనేక మంది స్వస్థత పొందుకున్నారు. కానీ ఆయనలో చిన్న బలహీనత, ఆయనలో చిన్న లోపం కాదు, బలహీనత శారీరక సంబంధమైన అస్వస్థత, బలహీనత ఉంది. కానీ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ పౌలు గారిని దేవుడు వాడుకున్నట్టుగా, ఉపయోగించుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం లేదండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తిని పరిపూర్ణమగుచున్నది. అక్కడ ఎందుకు వచ్చింది, నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును ఒకసారి చేశాడు, దొరకలేదు. రెండోసారి చేశాడు, దొరకలేదు. మూడోసారి ఏదైనా ఊరికి చేస్తా ఉన్నాము, వెనుకున్నావా నా కృప ఈసారి ప్రార్థన చేయవాలి, ఈసారి విజయవాడు. ఇంక తర్వాత అపోస్తలుడైన పౌలు తన స్వస్థత కోసం ప్రార్థన ఏమన్నా కానీ నువ్వు చెప్పావు కదా, నీ మాటే ఉన్నాను, నీ కృప ఉందన్నావు, అభిషేకం ఉంది, నీ రక్షణ ఉంది, నేను సమీపంగా చేసుకున్నావు, చాలా నీ ఇంటి వాయిగా చేసుకున్నావు, నీ కృప కూడా ఉంది, నీకు దాలనుకున్నాడు. అలాగైతే నేను మన జీవితంలో మన బ్రతుకులు కూడా ప్రభా నీ కృప ఉంటే సార్, ఈ కృప మనకు సార్. ఈ ఎన్నదగిన శ్రమలు, అల్పకాల శ్రమలు,
ఇవేమి మమ్మల్ని దూరం చేయలేవు నీ నుండి. మాకు ఇది దీని వైపు మేము చూడము, ఈ వైపు చూడము. ఈ బలహీనత, నింద, ఇబ్బంది, హింస, ఉపద్రవం ఏం చేయలేమని వీటిల్లో కూడా సంతోషిస్తున్నానని పౌలు చెప్పినట్టుగా సంతోషించే కృప మనకు కూడా ఇస్తాడు దేవుడు. సంతోషిస్తే ఇతరులకు అర్థం కాదు, నమ్మని వాళ్ళకి అర్థం కాదు, బంధువులకు అర్థం కాదు, స్నేహితులకు అర్థం కాదు. వాళ్ళకు మెంటల్ ఎక్కుతుంది. ఈ విధంగా ఇంత ఇట్లా సంతోషపడుతున్నారు, ఇది ఏం ఆనందం అంటే ఆనందిస్తా ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారు ఈ ఆనందం. అంతే, ఈ ఆనందాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తర్వాత తోడుగా చేసిన సేవకు అనేక సంఘాలు స్థాపించబడ్డాయి, అనేకులు బాగుపరుచు పొందారు, అనేకులు దేవుని సన్నిధికి వచ్చారు. ఆయన ఏ రోజు ఆయన నింద వైపు చూడలేదు, ఆయన హింసల వైపు చూడలేదు, ఆయన బాధల వైపు ఆయన చూడలేదు. కానీ ఈరోజు ఆయన మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఈ ఎఫెసీయులు రాసిన పత్రికలో ఆ సంఘాన్ని బలపరుస్తూ వాళ్ళంతా చాలా కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఒకప్పుడు ప్రభుని ఎరగని వారు, ఒకప్పుడు విగ్రహాలను చేసేవారు, దేవుని ఎరగని వారు దేవుని నమ్మారు. వారిని బలపరుస్తూ, వారిని ప్రోత్సహిస్తూ రాసిన మాటలు రాసిన. ఒకప్పుడు వారు అతి మీద నిబంధించేవారు, ఆరాధించేవారు. క్రీస్తు అంటే గిట్టని వారు, క్రీస్తు అంటే తెలియని వారు తెలుసుకున్నారు. అంటే దీన్ని బట్టి ఆ గ్రంథకర్త ఉద్దేశం లేదా మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ ఆ సంఘములో ఉన్న వారు ఆ అర్థం దేవుని వదిలిపెట్టి, విగ్రహాలను వదిలిపెట్టి, ఆ పూజలను విడిచిపెట్టి యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళలో కూడా కొన్ని బలహీనతలు చోటు చేసుకున్నాయేమో, ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారేమో, ఎవరైనా అస్వస్థతకు గురయ్యారేమో అది తెలుసుకొని అయ్యో ఇప్పుడు నేను లేనే వారి కోసం ప్రార్థన చేయడానికి, అయ్యో నేను లేనే వారికి వాక్యం చెప్పడానికి, నన్ను చెరసాలను బంధించారు, వారు ఏమైపోతారో, వారి శ్రేణి నిలబడాలని వారిని మనసులో పెట్టుకొని వారి కోసం స్పెషల్గా ఈ ఉత్తరం వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. నేను చెప్తున్నా 12 టైం అయిపోయింది, ఇదేమో 5 నిమిషాలు అయినట్టు నాకే ఏం చేయాలి. నేను 7 పుట్టుగానే చదవాలనుకున్నా. ఒకటి చెప్తా, ఓకే ఏం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8, మీరు పూర్వమందు చీకటై ఉండి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మనల్ని ఎలా చేశాడు దేవుడు? వెలుగుగా చేశాడు. అది కారణం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కలగమని కలుగగా వెలుగు అయ్యాం. యెహోవా సువార్త 1వ అధ్యాయం 5లో కూడా యేసుక్రీస్తు ఆయన వాక్యం, ఆయన వెలుగు అని చెప్తా వచ్చి ఆయనే వెలుగై ఉన్నాడు. అసలు ఆదిలో వెలుగును చేసిందే ఆయన. ఈ లోకానికి యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే వెలుగుగా వచ్చాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చాలా ఉన్నాయి, ఉన్నాను, వెలుగై ఉన్నాను. అయితే ఆయన వెలుగుగా వచ్చాడు, వెలుగై ఉన్నాడు. ఈ రోజున రక్షించబడిన మనల్ని ఎలా చేశాడంటే వెలుగుగా. వెలుగంటే ఏంటంటే సూర్యుడు చేశాడు, ఆ సూర్యుడు వెలుగిస్తున్నాడు. సూర్యుడు చేశాడు, ఆయన ప్రపంచం అంతటి వెలుగుగా చేశాడు, వెలుగిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని కూడా వెలుగుగా చేశాడు. మనకు ఎవరికైనా వెలుగిస్తున్నామా? దాన్ని చూపిస్తున్నామా? దాన్ని మూసేస్తున్నామా? ఉన్నదాన్ని కూడా మూసేస్తున్నామా? దాన్ని చూపిస్తున్నామా? లేక ఇంకా చీకటి కమ్మేటట్టు చేస్తున్నామా? మన జీవితం, మన బ్రతుకు, మన పరిస్థితి, మన కుటుంబం చీకటిగా ఉండేదానికి లేదు. దేవుడు మనం పరిశుద్ధపరిచాడు, రక్షించాడు, వెలుగుగా చేశాడు. మనము వెలుగుగా ఉండాలి. మన ఇల్లు వెలుగుగా ఉండాలి. మన బ్రతుకు, మన సాక్ష్యం, మన జీవితం, మన కుటుంబం ప్రతిదీ వెలుగుమయంగా ఉండాలి. ఇక్కడే రాయబడిన మాట ఏంటంటే అసలు వెలుగు యొక్క ఫలం, వెలుగు ఎట్లా ఉంటుంది, అది ఆత్మీయంగా. వెలుగు అంటే ఏంటంటే 9లో ఉంటుంది. ఇక్కడే ఎఫెసీయులు 5:9 వెలుగు ఫలము ఏమనగా లేదు, నేను అంటున్నా. వెలుగు ఫలము ఏమనగా సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము వాడలో కలగదు. నీవు మంచితనం కలిగి ఉన్న వాడివైతే, నీవు నీతి కలిగిన వాడివైతే, నువ్వు సత్యం కలిగిన వాడివైతే, సత్యం కలిగి చేస్తే ఇక నువ్వు వెలుగు సంబంధివే. ఇక నీలో వెలుగు ఉంది అంతే. ఒకవేళ మనలో సత్యం లేకపోతే,
నీతి లేకపోతే మంచితనం లేకపోతే నువ్వు వెలిగిపోబడిన వాడివి. ఒకవేళ వెలిగిపోబడకపోతే మార్మోస్ విషయం కూడా మనం డౌట్ పడాలి. అసలు మార్మోస్ పొందలేదేమో అంటే ఇది అన్ని రక్షించబడిన వారికి చెప్పబడుతున్న మాటలు. రక్షించబడిన వారిని వెలుగుగా చేశాడు. ఇంకా కిందికి వస్తే ఇంకా చాలా గొప్ప మాట మాట్లాడారు. అది వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగు సంబంధుల వలె మనం వెలుగుగా చేశాడు. మనం వెలుగు లాగా నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె మనము బ్రతకడానికి దేవుడు సహాయం చేయాలని మనం ప్రయాసపడాలి. ఆ విధంగా కోరుకోవాలి. ఆ విధంగా కోరుకోవాలి. ఒక మాట 5:27 చూడండి ఒకసారి. మధ్యలో చూస్తున్నావా, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవాలని వాక్యం, ఈ మాట అనలేదు, వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరిచారు. మన సంఘాన్ని ఆయన ఉదక స్నానం చేయిస్తా ఉంటున్నారు. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు ఎవరైతే కూడుకున్నారో వాళ్ళందరూ కలిపి సంఘం అంటారు. అంతే, ఒకరు కాదు. ఒకరు అతను ఒక్కరు ఉంటే ఆ ఒక్కరు కూడా సంఘమే. 10 మంది ఉంటే 10 మంది సంఘమే. 10,000 మంది ఉన్నా ఆ 10,000 మంది ఉంటే ఇది సంఘం అనేది గోడలు కాదు, మందిరం కాదు. ఈ మందిరము గోడలు అనేది మనమందరము కూడుకోవడానికి ఎండకుండా వానకు తడవకుండా ఇబ్బంది పడకుండా కూడుకోవడానికి కట్టుకున్నదే మందిరం. సంఘం అంటే ఆత్మ సంబంధంగా రక్షించాలని మనమందరం ఒకసారి గుంపుగా కూడుకున్నామే, దానిని సంఘం అన్నారు. ఈ సంఘాన్ని ఆయన ఉదక స్నానం చేశాడు. ఈ సంఘాన్ని పరిశుద్ధపరిచాడు. ఇది సంఘం. ఈ సహజంగా పెళ్లిళ్ళలో చదివిస్తారు కదండి, సంఘం ఎలా ఉండాలని చెప్తా ఉన్నాడు. అంటే వధువు కూడా సంఘానికి గుర్తుగా ఆ మాట చెప్పడం ఏం జరిగింది. ఏమని చెప్పాడు? అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అది కలంకమైనను ముడతైనను పరిశుద్ధంగా నిర్దోషమైన మహిమగల సంఘంగా ఉండడానికి వాక్యముతో ఉదగిస్తున్నది. మనందరి కూడా ఆయన వాక్యంతో ఉతుకుతున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సభతో స్నానం చేస్తారు. ఎవరికి నచ్చిన సభ బట్టలు ఉంచుకోవడానికి కూడా చాలా ప్రయాసం. ఎవరికి నచ్చిన సోపు. కానీ మనం అందరినీ ఒకే ఒక సోపుతో దేవుడు కడుగుతా ఉన్నాడు, ఉతుకుతా ఉన్నాడు, స్నానం చేపిస్తున్నాడు. ఏంటంటే వాక్యం అనేది తప్పు. యేసులో వాడే సోపు ఏంటంటే అది దొరకని బ్రాండ్. అంటే దొరకని బ్రాండ్, అది దొరికే బ్రాండ్ ఏంటి? అందరి చేతుల్లో ఉంది వాక్యం. ఈ వాక్యం చేత మనం కడగకూడదు. ఇంకా ఎవరైనా కడగబడేది వారు ఉన్నారా? ఇంకా మారు మనసు పొందని వారు ఉన్నారా? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఆయన మనం రక్షించడానికి, ఆ నిత్య జీవం ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి, నీకు దేవునికి ఆ దూరాన్ని తీసివేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. శిలువలో వేలాడదీయబడ్డాడు, రక్తం చిందించాడు, మరణించాడు, 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. దీని గురించి లోంచి విడిపించడానికి, రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అనుభవిస్తున్నాను. నేను చెప్తున్న మాట ఏంటంటే మనందరం ఎవరిని ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడిన వారు. తెలిసిన ప్రశ్న, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో పచ్చడి ఉంటుందండి. అది ఎలాగా ఉండదు, పచ్చడి ఉండదు. ఎలా ఉంటుంది అంటే రక్షించబడిన వారిగా ఉంటుంది. ఆయనకు సమీపస్తులుగా చేయబడిన వారిగా ఉంటుంది. వెలుగు ఎవరికి నడుస్తూ ఉన్నారంటే, వెలుగు అంటే వెలుగుతో సత్యంగా, నీతి, మంచితనం, ఈ దేవుడు కలిగి ఉంటారు వారు వెలుగు. ఆ విధంగా ఉండడానికి దేవుడు సాయం చేయాలి. నేను ఒక 5 నిమిషాలు చెప్పాను, మళ్ళీ చెప్తే మనం 1 నిమిషాలు పడుతుంది అని చెప్పండి. దేవుడు ఈ మాట దీపించుకుందాక మీ అందరు కొందరు సమయాన్ని తిరిగి సేవకులకు చెప్తున్నాను.
చక్కని వాక్యం ఇచ్చినారు. వందనాలు. ఎవరు ఆశీర్వదింపబడ్డవారు ఆత్మ విషయంలో ఆశీర్వాదం. రక్షణ అనేది దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం. సమీపస్తులుగా ఉండడం, దేవుని ఇంటి వారంగా ఉండడం, దేవుని కృప వెలుగు ఫలాలుగా ఉండడం, ఇవన్నీ కూడా ఆత్మీయమైన ఆశీర్వాదాలని మంచిగా సెలవాధికారి మరొకలో సన్నిధిలో నిలిచి ఆత్మ విషయం మీద ఆశీర్వాదాలతో నింపారు. పరలోకం సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో రక్షణ జరిగేశారు. సమీపస్తులుగా ఉంచారు, వెలుగు ఫలంగా ఉంచారు, కృపం చూపిస్తున్నారు. మరి ఇన్ని ఆశీర్వాదాలు మీరు మాకు దయచేసి మమ్మల్ని ఈ లోకంలో నడిపిస్తున్నారు. ఎవరికి లేని భాగ్యం మీ యొక్క పిల్లలు చేస్తున్నారు. మరి ఈ మధ్యాహ్నంలో ఇచ్చిన ఈ సేవకు మీరు జ్ఞాపకం చేసుకుని వీరుగా పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో నాకు అవసరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేశారు. ఇంకా బలహీనత ఉంది, ఇంకా ఆరోగ్యం దయచేసి బలపరిచిన రమేష్ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా మరి సరైన ట్రీట్మెంట్, సరైన ఆరోగ్యం బలం దయచేసినట్టు. అలాగే యూఎస్ నుంచి ప్రయాణంలో విద్యార్థులు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు దయచేయండి. మరి ప్రయాణంలో కూడా నడిపించండి. అలాగే మరి ఈరోజు ఈవినింగ్ కాలనీలో జరగని స్థితి కూడితో ప్రార్థన చేస్తున్నాం. మరి వేదాంశాలు జ్ఞాపకం చేసుకొని దయచేసారు. స్తోత్రాలు చేస్తున్నాం. దీవించండి. మరి దేవుని దయలు విస్తరించండి. జరిగే కూడికను జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకొని తెలిసిన ప్రతి ఒక్కరు జీవితాల్లో మమ్మల్ని మీ చేతిగా తిరిగి కలుసుకొని అన్ని విషయాలు కూడా నడిపించుకుని మరొక విమోచకుడు నన్ను నేర్పిస్తున్నాను. అందరికీ